ఆయన్ని ఆరాధించకుండా పాపం చేస్తున్నావు. దేవుని సన్నిధికి రాలేదంటేనే పాపం. గుర్తుపెట్టుకో. నువ్వే శరీరం పాపం చేయాల్సిన అవసరం లేదు, మందు తాగాల్సిన అవసరం లేదు, నరహత్యలు చేయాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, శరీర పాపాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే పాపం. దేవుని సన్నిధిలో క్రమంగా నువ్వు లేవంటేనే పాపం. గుర్తుపెట్టుకో నా ప్రియమైన సహోదరుడు, ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యంత్ర శబ్దంతో వింటున్నా నువ్వు, ఆలకిస్తున్నా నువ్వు, ఈ మాటలు వినో. నువ్వు ఇంకా పడకలో ఉంటే ఈ మాటలు వినో. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏందో తెలుసా? దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ హేరోదు ఆయన పాపం చేశాడు. ఏం పాపం చేశాడు తెలుసా? విన్న మాటల్ని ఆ హృదయంలో ఏం చేశాడు? గలిబిలైపోయి వెంటనే 2000 మందిని చంపించాడు. హేరోదు 2000 మందిని చంపించాడు. పిల్లారా చూడండి, ఎందుకు చంపించాడు? యూదులకు రాజు పుట్టాడంట. సాతానుడు చెప్పింది, ఈ పండు తింటే నీకు మంచి చెడ్లన్నీ తెలిసిపోతాయి, ఈ పండు తింటే నువ్వు వెలిగింపబడతావు, ఈ పండు తింటే నువ్వు లోకం మొత్తం తెలిసిపోయింది. నీకు లోకం మొత్తం తెలియకుండా, నువ్వు వెలిగింపబడకుండా నిన్ను ఆయన బంధిస్తున్నాడు. ఆయన మాట నువ్వు వినొద్దు, ఈ తిను అని సాతాను ప్రేరేపించింది. ఒక తల్లంట కుందేలు, ఉపమానం చెబుతున్నా వినండి జాగ్రత్తగా. ఒక తల్లి కుందేలు ఏం చేసి తన బిడ్డకి చెబుతుందంట, రోజు ఆహారం తెచ్చి తన బిడ్డకి పెడుతూ పోషిస్తుందంట. అది తల్లి బిడ్డ తల్లి గూట్లో ఉంటారు, అండర్ గ్రౌండ్. అయితే ఆ తల్లి, అమ్మా నేను ఆహారం తీసుకొస్తానికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, నువ్వు బయటికి రావద్దు, నేను వెళ్ళి సమృద్ధి అయిన ఆహారం నీకు తీసుకొస్తాను, నువ్వు ఎందుకంటే చిన్నపిల్లవు కాబట్టి నువ్వు బయటకు వచ్చావంటే నిన్ను చంపేస్తారమ్మా, నువ్వు రావద్దు అని చెప్పి తల్లి బ్రతిమలాడి ప్రతి దినము చెప్పి వెళ్ళిపోయి సాయంకాలానికి ఆహారం సమకూర్చుకొని తీసుకొచ్చి తను ఎవరికి చిక్కకుండా, చూడండి ఎంత సాయంత్రం దాకా ఆహారం పట్టిందంటే ఎంత పంచులేసే పాపం, ఎవరికి చిక్కకుండా అది ఆహారం పట్టుకొచ్చుకుంటుంది. అవునా కదా? ఎవరికన్నా దొరికితే చంపేస్తారు కదా, ఏ జంతువుకి కనపడ్డా చంపేసిద్ది. ఎవరికి దొరకకుండా ఆహారం తెచ్చుకొని తను తింటూ తన బిడ్డని పోషించుకుంటుంది. తల్లి బిడ్డకి చెప్పినప్పుడు బిడ్డ సరేనమ్మా అంటూ అలా కాలం గడిపిన తర్వాత ఒకరోజు బిడ్డకు కూడా సాతాను ప్రేరేపించింది, మా అమ్మ నన్ను ప్రతిరోజు ఇక్కడే నన్ను ఉంచుతుంది, నేను ఎట్టయినా ఒకసారి బయట వెళ్ళి చూడాల్సింది అన్నటువంటి ఒక దుర్ప్రదం కలిగి ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఉండ స్థలం నుండి కొంచెం ముందుకు వచ్చినప్పుడు కొంచెం వెలుతురు కనపడిందంట. అబ్బో వెలుతురు ఉంది ఏందో అని చెప్పి ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు ఇంకొక వెలుతురు ఎక్కువైందంట. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు ఇంకెక్కువ, అట్ట బయటికి రాగానే సూపర్ ప్రపంచం కనపడిందంట. ఇంత వెలుతురా, ఇంత బాగుంది, అసలు ఇంత బాగుంది, ఇంత బాగున్నటువంటి దాన్ని నన్ను ఎందుకు చూడనీలేదు మా అమ్మ, నన్ను ఎందుకు రానిలేదు మా అమ్మ అని తన తల్లిని తిట్టుకుంటూ అది కొంచెం ముందుకెళ్ళిందంట. ఇంకా అదిరిపోయిందంట లోకం. ఇంకొంచెం ముందుకెళ్తా అసలు సూపర్ గా ఆ సూర్యుడు ఆ వెలుగు, ఆ యొక్క నీటి ప్రవాహము అంతా కూడా బాగా, ఆ చెట్లు, ఆ పక్షులు కేకలు, ఆ యొక్క సౌండింగ్ అంతా కూడా చాలా బాగుందంట. మధురమైనటువంటి ఆహారం దొరుకుతుందంట. ఇంకొంచెం ముందుకెళ్ళిందంట, ఇంకా మధురమైనటువంటి ఆహారం దొరుకుతుందంట. తల్లిని అంటుందంట, ఏమన్నా తెలుసా, మా అమ్మ నన్ను మోసం చేసింది, ఇలాంటి ప్రపంచం నన్ను చూడనీయకుండా చేసింది మా అమ్మ అని తల్లిని తిట్టుకుంటూ ముందుకెళ్తూ ఉండే చలికి వెనక్కి తిరిగి చూస్తే అదొచ్చిన స్థలము మర్చిపోయిందంట. పిల్లారా, అది మర్చిపోయి అటు ఇటు టెన్షన్ గా తిరుగుతున్న సమయంలో చూసేసింది పులి.
పులి చూడంగానే వెంటనే పులి పట్టేసింది. పులి పట్టేసి దాన్ని పట్టుకొని చంపేసినప్పుడు ఆ పులి ఏం చేసింది తెలుసా? ఆ పిల్లల్ని తెచ్చుకుందామని ఆ పులి వెళ్తూ దాన్ని తీసుకొని వెళ్ళలేక ఒక నక్క కనపడితే నక్కకు చెప్పిందంట, ఓ నక్క బావా, ఈ కుందేల్ని నీ దగ్గర పెట్టుకో, నేను మరలా వచ్చి నా పిల్లల్ని తీసుకొని ఆ కుందేలు నేను